అధికారం చేపట్టి 16-17 నెలలు పూర్తవుతోంది. మరి ఈ సంవత్సరం 4 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి కార్యక్రమాలు వాటిపైన అదేవిధంగా ఆయన చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా మరి గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని ఊర్లు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సచివాలయాల్లో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈరోజు సచివాలయాల ద్వారా వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామ పరిధిలోనే మనకు కావాల్సినటువంటి అన్ని పనులు చేసుకునేటువంటి వ్యవస్థ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి ఆ సచివాలయాల పరిధిలో అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో మొట్టమొదటిగా నా సొంత ఊరుగా భావించే కొండపల్లి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ గ్రామ సచివాలయంలో 12 మంది సచివాలయ సిబ్బంది, 11 మంది వాలంటీర్లు, మొత్తం 23 మంది ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 2 గ్రామ పంచాయతీలు కదిరికుంట్లపల్లి, చెలమకుంట్లపల్లి గ్రామాలకు మాత్రమే 23 మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీకోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కేవలం ఒక పంచాయతీ సెక్రటరీ, ఒక విఆర్ఓ, 2 తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 23 మంది ఉద్యోగులు ఈ గ్రామంలో పనిచేస్తా ఉన్నారు. నిరంతరం అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళకి కావాల్సినటువంటి అత్యంత ఆధునికమైన భవనాలు నాకు తెలిసి ఏ మున్సిపల్ ఆఫీసులో, ఎంపీడీఓ ఆఫీసుల కంటే కూడా మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక గ్రామ సచివాలయం ఈ పక్కనే కడతా ఉన్నారు, పూర్తిగా వస్తా ఉంది. మరి అదేవిధంగా ఈ పక్కనే రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్ అంటే ఒక హాస్పిటల్ 2 కూడా ఇప్పుడే మీ అందరి ఆశీర్వాదాలతో భూమి పూజ చేసుకున్నాం. ఈ 3 కూడా తొందరలోనే పని చేయబోతా ఉన్నాయి. వచ్చే 6 నెలల కాలంలో అవన్నీ పూర్తి చేసుకొని ఒక మంచి బిల్డింగుల్లోకి వీళ్ళందరూ కూడా ఈ కార్యాలయాల నుంచి పనిచేస్తాయి. మరి సంవత్సర కాలంలో ఈ సచివాలయం ద్వారా నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇందాకనే పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ చెప్పడం 1,89,25,790 దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే మీ అకౌంట్లలో గౌరవ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితే, రైతు భరోసా కలిపినట్టు లేదు, రైతు భరోసా కాకుండా కేవలం సంక్షేమ రైతు భరోసా కాకుండా అమ్మఒడి అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, చేదోడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఈ కార్యక్రమాల ద్వారా మాత్రమే 2 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు సర్వీసెస్ డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలన్నా మీకు ఈరోజు ఈ గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించి మీకు మీ పుట్టిన పిల్లడికి బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ కావాలా, మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు కానివ్వండి, ఎడగలు కానివ్వండి, 1 కానివ్వండి, ఈసీలు కానివ్వండి, ఇంకా చాలా సర్వీసెస్ దాదాపుగా 500 సర్వీసెస్ గతంలో పట్టణాలకు పోయి మీ సేవలో ఏమైతే మీరంతా అప్లై చేసుకోవాల్సి వచ్చేదో అవన్నీ కూడా ఇక్కడే క్షణాల్లో మీ ముందరే తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా జరుగుతుంది. ఏ కార్యక్రమం కావాలన్నా కూడా, మీకు ఒక పెన్షన్ అప్లికేషన్ కావాలన్నా, ఒక ఇంటికి అప్లికేషన్ కావాలన్నా, ఇల్లు స్థలాలకు అప్లై చేసుకోవాలన్నా అన్ని కూడా ఇక్కడే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీకు అందుబాటులో ఉంటారు. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గురించి మీకు అందరికీ తెలుసు. దాదాపుగా పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్లు కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు. కొంతమంది పెన్షన్లు రాని వాళ్ళు కూడా
ఇందాక చాలా మంది ఒక 5-6 మంది నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఒక గ్రామంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రచ్చబండలు పెడితే కొన్ని వందల మంది అప్లికేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని కలిపినా కూడా 5-6 కూడా లేవు ఈ గ్రామంలో. నిజంగానే గర్వంగా ఉంది. కేవలం 5-6 మంది తప్ప అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలితాలు చాలా అద్భుతంగా చాలా సక్రమంగా అందుతాయి. సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆ మిగిలిపోయిన 5-6 మంది కూడా ఇక్కడే మీ ఫలితం కనపడుతుంది. మీరు 100 మందికి ఇచ్చినా కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు మీ గురించి మాట్లాడరు. ఒక్కరు ఎవరైనా మిగిలిపోయి ఉంటారు రాని వాళ్ళు. వాళ్ళే ప్రభుత్వం పైన కానీ ఇతరుల పైన అన్ని రకాలుగా కొంచెం నెగిటివ్ ప్రచారం ఉంటారు. అతని ఆవేదన అదే తప్పు కాదు. అది అతనికి రానప్పుడు అతని ఆవేదనతో అతను మాట్లాడతాడు. దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని ఏ విధంగా దాన్ని కరెక్షన్ చేయాలి, ఏ విధంగా అతనికి మనం ఇప్పించాలి. కొంచెం ఇబ్బంది కావచ్చు, మీ చేతుల్లో లేకపోవచ్చు. కొన్ని సచివాలయ పరిధిలో జరుగుతాయి, కొన్ని ఎంపీడీఓ గారి పరిధిలో ఉంటాయి, కొన్ని జిల్లాధికారుల దగ్గరికి పోవాలి, కొన్ని రాష్ట్ర అధికారుల దగ్గరికి పోవాలి. సో వాళ్ళకి ఓపిక నచ్చజెప్పి ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఇప్పించగలం అనేది వాళ్ళకి చెప్పి ఆ ఒక్కటి కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నది. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఒక 5-6 మాత్రమే మిగిలినాయి. ఒకరి ఆధార్ లేదని, ఒకరి కార్డు స్ప్లిట్ చేయాల్సి వచ్చింది, ఒకరికి భూమి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉందని చూపిస్తా ఉంది, ఒకరి కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే తల్లికి పెన్షన్ రావడం లేదు. అన్ని కలిపిన 5-6. వీటిని కూడా వీలైనంత తొందరలో పరిష్కారం చూపించాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. మీకు ముఖ్యంగా రైతు భరోసా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే వెంటనే అతను అప్రోచ్ అవ్వడం నాకు తెలిసి అందరికీ వస్తూ ఉన్నట్టుంది. రైతు భరోసాలో ఎవరు మిస్ కాలేదు. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరు చేయకపోయినా కూడా క్రాప్ బుకింగ్ చేయించుకోండి. క్రాప్ బుకింగ్ చేయకపోతే రేపు పొద్దున మీకు ఇన్సూరెన్స్ వచ్చినా, ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా మీకు రాదు. మీరు పంట పెట్టినట్లు ఒక ఆధారం క్రాప్ బుకింగ్. కాబట్టి ఖచ్చితంగా అది ఏ పంట అయినా సరే, కంది కానీ, చెనిక్కాయ కానీ, లేదు టమోటాలు కానీ, ఇంకోటి కానీ, ఆఖరికి హార్టికల్చర్ మామిడి చెట్లు లాంటివి కూడా ఇప్పుడు క్రాప్ బుకింగ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా క్రాప్ బుకింగ్ చేసుకుంటే రేపు పొద్దున ఇన్సూరెన్స్ కానీ, లేదు ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఖచ్చితంగా మీకు అందుబాటులో మీకు అంతే. అదేవిధంగా గిట్టుబాటు ధర మీరు వేరుశెనగ వేసినట్లు క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే దానికి సంబంధించిన వేరుశెనగ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటారు. బజార్లో ఈరోజు కేవలం 1800-1600కే కొంటా ఉన్నారు మూట. కానీ ఈరోజు ప్రభుత్వం 2300తో ఆల్రెడీ మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేసినాం. ఎవరు కూడా తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. వేరుశెనగ 2300 రూపాయలతో మూటకి కొంటా ఉన్నారు. అదేవిధంగా సజ్జలు, రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు కూడా ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ యార్డ్లలో కొంటా ఉన్నారు. తక్కువ రేట్లకు దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దండి. మీ రేట్లు మార్కెట్ ప్రభుత్వం ఏ రేట్లకు కొంటా ఉందో కనుక్కొని అంతకంటే ఎక్కువ అయితేనే బయట అమ్ముకోండి. అంతకంటే తక్కువ రేట్లకు ఎవరైనా వ్యాపారస్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మార్కెట్ యార్డ్కి పోయి ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం కూడా ఈరోజు ప్రభుత్వం మీకు కల్పిస్తా ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ కి సంబంధించి ఈరోజు ఉపాధి హామీ ద్వారా హార్టికల్చర్ అందరికీ కూడా చెట్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం. మరి ఎవరైనా ఉంటే దాని కింద అందరూ కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా సెరికల్చర్ పట్టు రైతులు కూడా అనేక రకమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తా ఉంది గవర్నమెంట్. అవి కూడా మీరు అప్లై చేసుకుంటే అవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక బీటెక్ చదివినటువంటి ఒక ఇంజనీరు ఇక్కడ మీకు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటారు. వీళ్ళ కార్యక్రమం ఏంటంటే ఈ పంచాయతీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించాం. ముఖ్యంగా ఈరోజు 3 సచివాలయాలు కూడా నిర్మాణం జరుగుతోంది. రైతు భరోసా కేంద్రం, వీటి నిర్మాణాలతో పాటుగా ముఖ్యంగా రోడ్లు చాలా పిల్లలు హనుమంతరావుపల్లి గ్రామానికి ఒక్కడే ఈ 2 పంచాయతీల్లో కూడా రోడ్లు లేనటువంటి గ్రామం. ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చాం, ఈ పాటికి పూర్తి కావాల్సిన రోడ్డు అది. దురదృష్టవశాత్తు కరోనా రావడం వల్ల ఒక 6 నెలలు ఆలస్యమైంది. 20 లక్షల రూపాయలతో రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. వచ్చే 15-20 రోజుల్లో రోడ్డు పని కూడా ప్రారంభిస్తామని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఊళ్ళో ఇంటర్నల్ రోడ్, సిసి రోడ్డు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నామా.
అన్ని ఊర్లలో కూడా ఎక్కడెక్కడ సిసి రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయో, వేయాల్సినటువంటి సిసి రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేట్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకో. తొందరలోనే వచ్చే నాకు తెలిసి 2-3 నెలల్లో మళ్ళీ మనకు ఎనాలిసిస్ లో వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా ఇస్తాం. వాటన్నిటికీ కావాల్సినటువంటి ఎస్టిమేట్లు కానీ రెజల్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడు సిద్ధంగా పెట్టుకొని ఉండాలా, అన్ని రెడీగా పెట్టుకోండి. ఎక్కడెక్కడ అవసరమో సిసి రోడ్లు అన్ని కూడా వేసే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది తాగునీటి కార్యక్రమం. చాలా దురదృష్టవశాత్తు ఈ గ్రామ పంచాయతీలు 2 పంచాయతీల్లో కూడా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అదృష్టం విశ్వత్వం ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ విశేషం ఈ రోజు బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉన్నటువంటి 2 పంచాయతీల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండి దాదాపుగా 2 నెలలుగా పొలవకపోతా ఉన్నాయి మనకు. కాబట్టి తాగునీటికి ఇబ్బంది లేకపోయినా కొన్ని అక్కడక్కడ మోటార్లు రిపేర్ చేసే కార్యక్రమం కానీ, కొన్ని 1-2 చోట్ల ట్యాంకులు ఏర్పాటు కానీ, పైప్ లైన్లు కానీ, తర్వాత ఇంటింటికి ట్యాపులు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తొందరలోనే మరో 1-2 నెలల్లో ఇంటింటికి కూడా ట్యాప్ వేసే కార్యక్రమం కూడా మనకు శాంక్షన్ అయింది. అది కూడా తొందరలో పనులు మొదలు పెడతాం. ప్రతి ఇంటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి వేసే కార్యక్రమం కూడా వచ్చే 4 రోజుల్లో ప్రారంభం. అందరికీ కూడా కుళాయి ఇస్తాం. మరో 6 నెలల సంవత్సరంలోనే మనకు వాటర్ గ్రిడ్ అంటే తాగునీటి కూడా ఏదైతే ఇప్పుడు కదిరి పట్టణానికి మనం చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొస్తా ఉన్నాం, మరి అదేవిధంగా చిత్రావతి రిజర్వాయర్ నుంచి మండలాలకు కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా దానికి సంబంధించిన అన్ని ఎస్టిమేట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. తొందరలో టెండర్లు పిలిస్తే ఈ బోరు నీళ్లు కూడా తాగకుండా, బోరు నీళ్లు తాగడం మంచిది కాదు, దీంట్లో క్లోరైడ్ ఉంటాయి, ఎక్కువ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆ నీళ్లు అయితేనే మంచిది అన్న ఒక ఆలోచనతో అక్కడి నుంచే ప్యూరిఫై చేసి ట్యాంకుల ద్వారా, పైప్ లైన్ల ద్వారా మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు, తాగునీళ్లు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇచ్చే కార్యక్రమం కూడా మరో 6 నెలల సంవత్సరం రోజుల్లో అది కూడా మొదలవుతుంది. కొంతవరకు కొంత తాగునీటి సమస్య, కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి, దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శాశ్వతంగా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారమే ఆలోచిస్తా ఉన్నాం. సో దాన్ని మన చిత్రావతి నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఎవరికి కూడా సమస్య ఉండదు. అంతవరకు కూడా కొంత పంచాయతీ సిబ్బంది ఎక్కడికెక్కడ అవసరమైనప్పుడు బోర్లు కానీ, రిపేర్లు కానీ ఇట్లాంటివి చేస్తారు. దాన్ని అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా రోడ్లు గౌరవ ఎంపీడీఓ గారు, డిఆర్డీఓ గారు ఉన్నారు, వారికి కూడా దృష్టికి తీసుకుపోతున్నాం. చాలా రోడ్లు ఈ మధ్య కాలంలో వర్షాలు విపరీతంగా పడడం వల్ల రోడ్ల పక్కన బరువుల్లో అంతా గడ్డి పెరగడం, చెట్లు పెరగడం విపరీతంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఇంట్రెస్ట్ చేసి ఇదే పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యే కార్యక్రమం కూడా కాదు. జేసీబీ పెట్టుకుంటే 5 గంటల్లో 10 గంటల్లో ఓ పంచాయతీకి అంతా కలిపిన 10-15 వేల రూపాయలు పూర్తి అవుతాయి. అన్ని రోడ్లు కూడా పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయించి ఏదైనా అవసరమైతే కొంత బరువులు వేసే కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా తొందరలోనే ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఉంది. రైతు భరోసా కేంద్రంలో ఎరువులు ఇచ్చే కార్యక్రమం, విత్తనాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కొన్ని ఎరువులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా రాబోయే సంవత్సరం రోజుల్లో ఇవన్నీ కూడా మరింత పటిష్టంగా కాబోతున్నాయి. అప్పుడు అన్ని కూడా ఇక్కడే ఈ రైతు భరోసా కేంద్రంలోనే మీకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్ని కూడా రైతు భరోసా కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అంటే పాలు సేకరణ కేంద్రం కూడా ఇక్కడ ఒక శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే మనం కట్టుకోబోతా ఉన్నాం. ఈ ప్రాంతం 2 పంచాయతీలకు సంబంధించిన పాల ఉత్పత్తిదారులందరికీ కూడా ప్రభుత్వమే ఒక బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. దాని ద్వారా వాడి రైతులు కూడా దాన్ని అంతా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక గోడౌన్ కూడా ఇక్కడ మనకు రాబోతోంది. ఒక 50 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఒక గోడౌన్, మీకు సంబంధించినటువంటి ఏదైనా కూడా కెమికల్ కానీ ఇంకోటి కానీ పండించుకొని రేటు లేనప్పుడు దాన్ని నిల్వ చేసుకునడానికి మీరు ఇబ్బందులు పడకుండా ఇదే రైతు భరోసా కేంద్రం పరిధిలోనే ఒక గోడౌన్ కూడా రాబోతోంది. అక్కడ మీకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైనా నిల్వ చేసుకునే అవకాశం ఇస్తాం. అదేవిధంగా అక్కడే ఒక రైతు బజార్ కూడా రాబోతోంది. ఇక్కడ ఉత్పత్తులు కూడా మీరు పండించిన దాంట్లో ఒక 30% ఇక్కడే కొనుగోలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులకు చేసే కార్యక్రమం. ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరు కూడా మండలాలకు కానీ పట్టణాలకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా అన్ని కూడా ఇక్కడే ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ మీకు కావాల్సినటువంటి
లైన్ మ్యాన్ ఇక్కడే అందుబాటులో ఉంటాడు. ఎలక్ట్రికల్ సంబంధించి ఎవరికి కనెక్షన్ కావాలన్నా, లేదు రైతులకు సర్వీసెస్ ఏమైనా కొత్త సర్వీసులు కావాలన్నా అవన్నీ కూడా చూసుకునే కార్యక్రమం ఇక్కడే అతని ద్వారా కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా మనకు ఒక ఏఎన్ఎం ఉంటుంది ఇక్కడ నిరంతరం. ఏఎన్ఎం కూడా గ్రామానికి సంబంధించినటువంటి గర్భవతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన యాంటీనేటల్ చెకప్స్ అన్ని కూడా చేయించడం, వాళ్ళకు సుఖప్రసవం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాన్పు చేయించే కార్యక్రమం కూడా ఆ ఏఎన్ఎం చూస్తారు. అదేవిధంగా పుట్టిన పిల్లలకి టైంకి అన్ని కూడా వ్యాక్సిన్స్ చేయించే కార్యక్రమం కూడా చూస్తారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా ఆరోగ్యశ్రీ ఈరోజు 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి జబ్బుకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ఉచితంగా చికిత్స చేయించే ఒక గొప్ప పథకం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో కూడా ఒక 4 వారం రోజుల కిందనే మొదలైంది. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానికి కూడా మీ ఏఎన్ఎం సంప్రదిస్తే మీకు ఆరోగ్యశ్రీ కింద జబ్బు ఎక్కడుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ కొట్టే దానికి వైద్యం చేస్తారు అన్నది పూర్తిగా ఇక్కడే కూడా మీకు తెలియజేస్తారు. అదేవిధంగా డయాలసిస్ కావాలన్నా, ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్ ఉన్నా వీళ్ళందరికీ కూడా ఎక్కడికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఏఎన్ఎం ద్వారా ఇస్తాం. అదేవిధంగా ఒక మహిళా పోలీస్ కూడా ఉంది. మహిళలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మహిళా పోలీస్ ద్వారా అవన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. మరి అదేవిధంగా సర్వేను కూడా ఇక్కడ మనం ఇచ్చాం. కొత్తగా విఆర్ఓ అంటే గతంలో కూడా ఉండేవాడు, కానీ కేవలం ఈ 2-3 గ్రామాలకి కూడా ఒక సర్వే ఉంటాడు. మన గ్రామాల్లో చాలా చోట్ల ఇప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలతో రైతులు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కూడా సర్వేలు కానీ విఆర్ఓ వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కరించే కార్యక్రమం, ఎక్కడ సర్వే అవసరమైనా కూడా 24 గంటల్లో సర్వే కార్యక్రమం చేసేది కూడా మరి ఈరోజు సర్వే అందుబాటులో ఉన్నాడు. తొందరలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. సో అన్ని భూములకు కూడా కొత్తగా సర్వే చేసి దాదాపుగా ఇప్పుడు 70-80 సంవత్సరాల కిందట జరిగింది మనకు ఆధార్ రెవెన్యూ సర్వే అవుతాం. ఆర్ఎస్ఆర్ మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా సరి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వచ్చే 6 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించిన భూమి అంతా కూడా సర్వే ద్వారా కానీ హద్దులు నిర్ణయించడం కానీ అవన్నీ కూడా రికార్డులలో ఎక్కించడం కానీ జరుగుతాయి. సో ఆ ఇబ్బందులు కూడా మనకి అన్ని కూడా తొలగిపోతాయని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అధికారులందరికీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని మరింత బాధ్యతగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ నుంచి ఆశిస్తా ఉన్నారో సచివాలయ వ్యవస్థ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజలకందరికీ మంచి సర్వీసులు అందించాలని ఒక ఆలోచనతో ఆయన ఏదైతే పెట్టారో ఆ సర్వీసెస్ అన్ని ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి చాలా పెద్ద పనులు ఏది ఉండవు. కేవలం 2 గ్రామాలు గట్టిగా రోజు ఒక 2 గంటలు కేటాయిస్తే కూడా అన్ని పనులు కూడా మీరు చక్కబెట్టచ్చు. వాటికి మరింత బాధ్యతగా, సిన్సియర్ గా, అకౌంటబిలిటీతో మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.